నమస్తే. ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రిపేర్లు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగాయా? మొత్తానికి అలా చేసినటువంటి సినిమాలు ఫలితాలు గతంలో ఏమి ఇచ్చాయి? ఇప్పుడు ఏ సినిమా అలాంటి సాహసం చేయబోతుంది అనేటువంటి విషయాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గతంలో ఎప్పుడైనా సరే ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ దానికి మరమ్మతులు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే హిట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక సినిమాకి సంబంధించి అలాంటి మరమ్మతులు చేయబోతున్నారు, మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అలాంటి సక్సెస్ అయినటువంటి ఒక కథనాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అలాంటిది ఇప్పటిదాకా ఏమీ లేదండి. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో చెప్పలేము, ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుందో చెప్పలేము. కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే ఇవాళ ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఒక సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఓటీటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే రీఎడిట్ చేయించాల్సిన పరిస్థితి వచ్చేసింది. సినిమా నిడివి తగ్గించి పెరిగిపోయిందనే ఉద్దేశంతో నిడివి తగ్గించుకున్న తర్వాత కూడా సినిమాని హిట్ చేసిన సందర్భాలు లేవు. అట్లా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు జరిగినాయి. అట్లా నిడివి తగ్గించుకుంటే కూడా కష్టంగానే ఉంది. కాబట్టి నిడివి తగ్గించుకోవడం కాకుండా లాల్ సలాం అనే సినిమా విషయంలో ఇప్పుడు ఈ కష్టతలన్నీ జరుగుతున్నాయి. రజనీకాంత్ గారు దీంట్లో కీలక పాత్ర పోషించారు. మరి ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది ఏమంటారంటే వేటాయన్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ఈ తిప్పలు మీకెందుకు, మళ్ళీ దాని మీద ఈ ప్రభావం పడుతుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఇది ఆ సినిమాని టాక్ అయితే వచ్చేసింది కాబట్టి దానికి ఏంటంటే ఎడిటింగ్లో కొన్ని కట్ చేసిన సన్నివేశాలు ఉంటాయి. ఆ ఎడిటింగ్లో కట్ చేసిన సన్నివేశాలు మళ్ళీ రీఎడిట్ చేసి మళ్ళీ యాడ్ చేయడం కానీ, ఉన్న సన్నివేశాలు తీసివేయడం కానీ, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేయడం లాంటిదే. అట్లా చేసుకుని సక్సెస్ అయితే లాల్ సలాంకి ఓటీటీలో మంచి పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా కొంతమంది ఇదే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు ఎడిటింగ్లో చాలా కట్ చేసేస్తారు సినిమాని, నిడివి పెరిగిపోయిన ఉద్దేశంతో కట్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి అలా యాడ్ చేసుకుని సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ చేసుకుంటారు. పుత్తంబడ్డ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఆ సినిమా గతంలో రిలీజ్ అయ్యి ఓటీటీలో కూడా పెద్ద టాక్ రాలి ఇప్పుడు థియేటర్లో వసూలు పరంగా మంచి వసూలు సాధిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ అనే సినిమా మంచి సినిమా చెప్పాలంటే రామ్ చరణ్కి, ఆ సినిమా అప్పట్లో అది అటర్లాప్ అయింది. దానివల్ల నిర్మాతగా నాగబాబు గారికి కూడా చాలా లాస్ అయింది. నిజానికి పాటల పరంగా చూసుకున్నా లేకపోతే కంటెంట్ పరంగా చూసుకున్నా అది అడ్వాన్స్డ్ కథాంశం కాబట్టి అప్పుడు జనం యాక్సెప్ట్ చేయలే. అదే ఆరెంజ్ సినిమా ఇప్పుడు వస్తే ఒక విధంగా ఇప్పుడు జనరేషన్కి నచ్చొచ్చేమో చెప్పలేము. ఇట్లాంటి అంశాలన్నీ చాలా ఉంటాయండి. అయితే మనం చూసాం గతంలో చాలా వరకు మంచి మంచి సినిమాలు కూడా సరిగ్గా హిట్ అవ్వనటువంటి సిచ్యువేషన్ చూసాం, కానీ అవి టీవీలో బాగా ఆడేటువంటి సందర్భాలు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అతడు సినిమా అంతగా అలరించలేదు థియేటర్స్లో, కానీ టీవీలో ఇప్పటికి వచ్చినా సరే ఖచ్చితంగా సినిమాలకు అతకపోయేటువంటి ఒక ప్రేక్షకులు, టీవీకి అతకపోయే ప్రేక్షకులు మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాంటివి జరుగుతుంటాయంటే ఏం చెప్తారు? అంటే కొన్ని సినిమాలని మనం ఖచ్చితంగా థియేటర్లో చూడాలండి. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా కజిన్ని అడిగాను, కల్కి సినిమా గురించి ప్రస్తావన వచ్చి తను అన్నాడు, కల్కి సినిమా చూశాను నేను, చాలా చెత్తగా ఉంది కదా అన్నాడు. నువ్వు ఎక్కడ చూసావు? ఓటీటీలో చూసుంటావు అని చెప్పాను. అవునన్నాడు. అంటే మరి అలాంటి సినిమాని ఓటీటీ ఎందుకు చూస్తావు నువ్వు? పెద్ద సినిమాని థియేటర్లో చూడొచ్చు కదా అని చెప్పాను. ఓటీటీలో చూసిన వాళ్ళు, బుల్లి తెర మీద చూసిన వాళ్ళు నచ్చలేదన్నారు. అదే థియేటర్లో అది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మాకు తెలుసు. ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు ఇప్పుడు భాష లాంటి సినిమాలని చిన్న సినిమా తెర మీద చూస్తే ఎలా ఉంటుంది, సమరసింహారెడ్డి సినిమాని చిన్న తెర మీద చూస్తే ఎలా ఉంటుంది. కొన్ని సినిమాల్లో మనకి అర్థం కాదు. ప్రస్థానం అనే సినిమా ఉంది, నేను థియేటర్లో వచ్చినప్పుడు చూడాల. శర్వానంద్, మన సాయి కుమార్ వీళ్ళు చేసిన సినిమా, అది నేను బుల్లి తెర మీద చూసా. అది చాలా అద్భుతంగా ఉంది కదా అనుకున్నాను. అప్పుడు కట్ట దేవా డైరెక్షన్ అది. సినిమా మంచి సినిమా చెప్పాలంటే. నేను ఎక్కడో మిస్ అయ్యా. ఒక్కొక్కసారి చూసినప్పుడు అద్భుతంగా ఉంటాయి కొన్ని సినిమాలు. థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో చాలా బాగుంటాయి. ఇప్పుడు 35 చిన్న సినిమా కాదనే సినిమా వచ్చింది, చిన్న కథ కాదనే ఒక సినిమా. 35 చిన్న కథ కాదు, చిన్న ఒక స్టోరీ లైన్ తీసుకుని ఒక చిన్న సినిమాగా రూపొందిన సినిమా. నివేద థామస్ మంచి కీ రోల్ పోషించింది, మిగతా వాళ్ళు ప్రియదర్శి వాళ్ళు ఉన్నారు. మరి ఆ సినిమా మౌత్ టాక్ వల్ల వాళ్ళు ఆడుతుంది. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్, ఆ బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ స్టోరీ అట్లాంటి ఇన్స్పైర్ చేసుకున్న కథతో ఒక కుర్రాడు, కనీసం జీరో అనే పేరు ఉన్న కుర్రాడు ఎట్లా పాస్ అయ్యాడు, ఎలా హీరో అయ్యాడు అనే కాన్సెప్ట్ చేసిన ఒక సినిమా. ఒక్కొక్కసారి మరి అది సినిమాని చెప్పాలంటే అది ఓటీటీలో బాగా హిట్ అవుతుంది. 90s అనే వెబ్ సిరీస్ సినిమా, అది ఈటీవీ విన్లో చాలా పెద్ద హిట్ అయింది శివాజీది. అది థియేటర్లో వచ్చింటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. 35 చిన్న కథ కాదని సినిమా కూడా ఒకవేళ థియేటర్లు రాకుండా ఉంటే బుల్లి తెర మీద బ్రహ్మాండం హిట్ అయ్యండి. ఇది
అది అట్లా కూడా ఉంటుంది. సో మొత్తానికి సినిమాలకు సంబంధించి ఏదైతే ఫ్లాప్ అయిన సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ హిట్ అయిన సినిమా అంటే దానికి సంబంధించి పలు భాషలు మార్చి దానికి సంబంధించి డబ్బింగ్ చెప్పి సినిమా ఆ భాషలో కూడా హిట్ అయిన సినిమాలు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓం అనే సినిమా కావచ్చు, ఏదైతే మన కన్నడకు సంబంధించినటువంటి ఉపేంద్ర గారి డైరెక్షన్లో శివరాజ్ కుమార్ గారు నటించారు. అది ఇప్పటికీ దాదాపు 500 పైగా దాన్ని రిలీజ్ చేసి ఇప్పటికీ అది పెద్ద రికార్డ్ అని చెప్పనుకోవచ్చు. అలాంటి సినిమాలు చూసాం, కానీ ఫ్లాప్ అయినటువంటి సినిమాలకి మరమ్మతులు చేసి వదలడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. ఒకసారి ఎంత చేసినా కానీ అతుకుల బొంతలాగా ఉంటుంది తప్పితే ఒక అందమైన మాలలాగా ఆ సినిమా కనిపించదు. అందువల్ల ఫ్లాప్ అయిన సినిమాని ఎన్ని చేసినా, మీరు ఎంత చేసుకున్నా, అది మేకింగ్లో తేడానే. ఎంత రీఎడిటింగ్ చేసినా ఎడిటింగ్లో ఎంతవరకు చేస్తారో కొంతవరకు చేయగలరు. ఆ టెంపో క్రియేట్ చేయాలంటే కష్టం కదా. అది షూటింగ్ దశలోనే డైరెక్ట్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మరి లాల్ సలాం విషయంలో మళ్ళీ మరి రజనీకాంత్ గారి కూతురు ఈ సినిమా డైరెక్టర్ కాబట్టి ఆవిడ ఓటీటీ కోసం ఖచ్చితంగా లాల్ సలాంని ఓటీటీలో రిలీజ్ చేయాలి. ఇప్పుడు దాకా ఓటీటీలో ఇట్లా చేసుకుని చేస్తున్నారు. ఆ ప్రయోగం ఫలిస్తే ఒకవేళ లాల్ సలాం థియేటర్లో హిట్ అవ్వలేదు అనుకోండి, ఒక్కోసారి ఓటీటీలో హిట్ అవ్వచ్చు, చెప్పలేము. ఒకవేళ అట్లా జరిగితే చాలామంది, ఎందుకంటే కట్ చేసిన సన్నివేశాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా యాడ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. విధంగా ఆ ప్రయోగం కూడా మంచిది అనుకోవాలి, కానీ ఫలిస్తే మాత్రం అందరూ అదే దారిలో వెళ్తారు. ఎందుకో రజనీకాంత్ గారికి సంబంధించి వారసురాలైనటువంటి కూతుళ్ళు కొంత వెనకబడి ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కొచాడియన్, అది కూడా చూసుకుంటే ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఒక పరిస్థితి. కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా లాస్ అయిపోయింది. సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కొక్కసారి అంతేనండి. అది వాళ్ళ ఇంట్లో రజనీకాంత్ ఇంతవరకు సినిమా డైరెక్షన్ చేయలే. ఆయన నటుడుగానే తప్ప డైరెక్షన్ దొరికి ఎప్పుడు వెళ్ళాల. మరి వాళ్ళ కూతురిని ఆ విషయంలో ఎందుకు ఎంకరేజ్ చేశారో నాకు తెలియదు. ఎంత నైపుణ్యం ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు సక్సెస్ అయిన సందర్భాలు చెప్పలేము. ఒకసారి గొప్ప తోపు డైరెక్టరే కావచ్చు, వాళ్ళ వారసులను నిలబెట్టలేకపోయారు కదా. మంచి నటులుగా వాళ్ళు ఎంతోమంది హీరోయిన్ చేశారు, ఎంతోమంది హీరోయిన్లు చేశారు. దాసనారాయణ గారిని తీసుకోవచ్చు ఉదాహరణకి. అది ఎవరి చేతిలో లేదు. మరి రజనీకాంత్ గారి కూతురు ఈ విషయంలో వెనకబడిపోయారు. నిర్మాతగా కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. నిర్మాతలుగా ఫెయిల్ అయ్యారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాగే చిరంజీవి గారి మరి అమ్మాయి నాగబాబు గారి అమ్మాయి నిహారిక సక్సెస్ అయ్యారు. మంచి సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది, కమిటీ కుర్రాళ్ళు. అట్లా ఒక్కోసారి కోటి రామకృష్ణ గారి అమ్మాయిలు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఉంటున్నారు. దత్ వాళ్ళ కూతుర్లు, మరి తహసీల్దార్ గారి కూతురు మనం చెప్పుకోవచ్చు. పుత్రోత్సాహం అంటాం కాబట్టి ఆయనకి పుత్రికల ఉత్సాహం అని చెప్పుకోవాలి. అందరూ మెచ్చుకున్నారు. మంచి ఇంత పెద్ద హిట్ రావడం అనేది వాళ్ళ కూతుళ్ళకి మామూలు విషయం కాదు. పైగా వాళ్ళు తీసిన సినిమాలను సీతారామం కానీ, లేకపోతే ఎవడే సుబ్రహ్మణ్యం కానీ, లేకపోతే మహానటి కానీ, వాళ్ళంతా అద్భుతంగా చేసుకుంటారు క్లాసికల్ మూవీస్లో. మరి కొడుకులు కాబట్టి కూతుళ్ళు కూడా పేరు నిలబెట్టడం అనేది గొప్ప విషయంగా చెప్పాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో రజనీకాంత్ పిల్లలు వెనకబడిపోయారని చెప్పాల్సి వస్తుంది. కానీ ఈ ప్రయత్నం ఫలించి ఒకవేళ ఓటీటీలో నేను కూడా లాల్ సలాం థియేటర్లో చూడలే. ఇప్పుడు ఓటీటీలో మరి చేసినప్పుడు చూద్దామనే దీంట్లో ఉన్నా. సో మొత్తానికి సక్సెస్ అయ్యేటువంటి ఒక ఛాన్సెస్ ఎక్కువనే అనుకోవాలా, లేదా లేదు అంటే ఏమని చెప్తారు? అదే చెప్పలేము. బుల్లితెర మీద ఒక్కొక్క సినిమా, ఇప్పుడు కల్కి సినిమా చూసిన వాళ్ళు ఓటీటీలో ఫెయిల్ అయినట్టుగానే వస్తుంది. చాలా ఓటీటీలో కల్కి సినిమా థియేటర్ల పద్ధతి ఎంత వస్తే ఓటీటీలో అంత ఎక్కువ రేట్లు పెట్టి చెల్లించుకుని కొన్నారు, కానీ కొంత ఇబ్బందికరంగానే టాక్ అయితే వచ్చింది కల్కి సినిమా విషయంలో. అలాంటిది ఒకవేళ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా లాల్ సలాంని ఇప్పుడు ఒకవేళ పట్టం కట్టారనుకోండి, మరి ఒకవేళ ఇట్లాంటి ప్రయోగాలు చాలామంది చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బయట పెట్టేసిన కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి అదే సినిమాకి సంబంధించి ఇవి అనవసరం సన్నివేశాలు, నిడివి పెరిగిపోయిందనే ఉద్దేశంతోనూ కట్ చేసిన సన్నివేశాలు ఉంటాయి. అవి ఒక్కసారి క్లిక్ అవ్వచ్చు, చెప్పలేము. చూడాలి ఏం జరుగుతుందో. చూద్దాం సార్. మొత్తానికి ఏదైతే లాల్ సలాంపై జరుగుతున్నటువంటి మరమ్మతులు ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా కుదరాలని, మంచి హిట్ అవ్వాలని ఓటీటీలో కోరుకుందాం. నమస్తే.